సికింద్రాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఐపీఎస్ మరియు తెలంగాణ ప్రభుత్వ హెల్త్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా ఐఏఎస్ గారు 2 వారాల క్రితం సంధ్య థియేటర్లో తొక్కిసలాటలో గాయపడిన 9 సంవత్సరాల బాలుడు శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం తరపున కిమ్స్ హాస్పిటల్ను సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ శ్రీతేజకు తొక్కిసలాటలో ఊపిరి ఆడక బ్రెయిన్ డెడ్ అయిందని, రికవరీ కావడానికి చాలా సమయం పడుతుందని, వెంటిలేటర్ సపోర్ట్తో చికిత్స అందిస్తున్నారని తెలిపారు. చికిత్స కూడా సుదీర్ఘంగా సాగే అవకాశం ఉందని డాక్టర్లు తెలియజేయడం జరిగిందని అన్నారు. త్వరలో శ్రీతేజ ఆరోగ్యంపై వైద్యులు కూడా వైద్యపరంగా హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారని తెలిపారు. హెల్త్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా మాట్లాడుతూ శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తున్నామని, త్వరలో కోలుకోవాలని ఆశిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్య బృందం, ఆకాంక్ష యాదవ్, ఐపీఎస్ డీసీపీ సెంట్రల్ జోన్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. చెక్ చేయడానికి వచ్చాము. దానికి ఏదైనా ఆయన ట్రీట్మెంట్ కూడా అవుతుంది. ఇక్కడ మన కిమ్స్ హాస్పిటల్లో తీసుకొచ్చారు. ఇక్కడే మంచిగా డాక్టర్స్ అందరూ చూస్తున్నారు. ఆయన ట్రీట్మెంట్కి ఏదైనా సహకారం ప్రభుత్వం తరఫున అవసరం ఉంది, తప్పనిసరిగా మేము ఫాలోఅప్ చేసుకుంటూ ఉన్నాము. అది రెగ్యులర్గా డైలీ బులెటిన్స్ ఇష్యూ చేయడానికి హాస్పిటల్ మేనేజ్మెంట్కి మేము వర్క్ చేశాము. దీని విధంగా మేము రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటూ వీ హోప్ దిస్ కండిషన్ ఇంప్రూవ్స్. మీ అందరికీ తెలుసు, సంధ్య థియేటర్ సంఘటన జరిగి 2 వారాలు గడుస్తుంది. సో ఈరోజు ప్రభుత్వం తరఫున నేను, హెల్త్ సెక్రటరీ క్రిస్టినా గారు ఇక్కడ విచ్చేసాము. ఒక 2 వారాల నుండి కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్న 9 సంవత్సరాల బాబు శ్రీతేజ్ ఆయన పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఇంకా ముందు వచ్చే రోజుల్లో దాని గురించి ఏమేమి చర్యలు తీసుకోవాలో దాని గురించి డాక్టర్స్ని అడిగి తెలుసుకున్నాము. సో దాని బులెటిన్ ఎగ్జాక్ట్ కండిషన్ ఏంటో డాక్టర్స్ తర్వాత బులెటిన్ లాగా ఇస్తారు. ముఖ్యంగా ఆ రోజు జరిగిన తొక్కిసలాట్లో శ్రీతేజ్కి బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది. ఆక్సిజన్ అందక హైపోక్సియా బ్రెయిన్ డ్యామేజ్ అంటారు, అది జరిగింది. సో దాని నుండి రికవరీ కావడానికి సమయం పడుతుందని డాక్టర్స్ తెలియజేయడం జరిగింది. ఇప్పుడే ఆక్సిజన్ సపోర్ట్, వెంటిలేటర్ సపోర్ట్తో ఇప్పుడు ట్రీట్మెంట్ ఇదంతా చేస్తూ ఉన్నారు. ఈ ట్రీట్మెంట్ కొద్దిగా సుదీర్ఘంగా సాగే అవకాశం ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తొందరలో డాక్టర్స్ టీం ఒకటి రివ్యూ చేసి ఒక బులెటిన్ లాగా వాళ్ళు ఇష్యూ చేస్తారు. ఇప్పుడు క్రిస్టినా గారు మాట్లాడారు.